హాయ్ అందరికీ నమస్తే. నేను మీ శ్రీకాంత్. చూసిరుగా తమ్నేలు దేవుని గురించి టాపిక్ చాలా సున్నితమైన టాపిక్ అయినా సరే మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే సమాజంలో జరుగుతున్నటువంటి కుల మతాల వివక్షత విద్వేషాల గురించి ఇప్పుడు మాట్లాడాల్సిన సమయం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నా. దేవుని గురించి మాట్లాడుతూ ఒక ఎగ్జాంపుల్ మీకు చూపెట్టాలి కాబట్టి నా రూము ఎగ్జాంపుల్గా నేను తీసుకొని ఒక 2 నిమిషాలు నా రూమ్ చూపెట్టిన తర్వాత దీనికి దేవునికి మతాలకు మనుషులకు ఉన్న సంబంధాన్ని వివరిస్తూ వీడియో కంటిన్యూ చేస్తా. చూపెట్టే కొన్ని దృశ్యాలు గల్ఫ్లో ఉన్నటువంటి వాళ్ళ ఫ్యామిలీస్ చూస్తే చాలా బాధపడతారు. సో అందుకని ఈ వీడియో ఇంటికి వచ్చిన తర్వాత అప్లోడ్ చేయాలనుకున్నాం. సరే అయినా సరే ఇంకా సందర్భం వచ్చింది, ఖచ్చితంగా మనం చూపెట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇప్పుడు నా రూమ్ టూర్ చూపిస్తూ మీకు దేవుని గురించి మ్యాటర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఈ వీడియో ఓన్లీ శ్రీకాంత్ ఒక్కందే కాదు, సౌదీ అరేబియాలో నివసిస్తున్నటువంటి 50% ఆఫ్ ద హౌస్ డ్రైవర్స్ పరిస్థితి ఇది. లోపలికి వచ్చిన తర్వాత చూడండి, ఇగో సైడ్కు మిర్రర్ ఉంటుంది. అండ్ ఇగో నా ఫ్రిడ్జ్ ఇక్కడ ఉంటుంది, పైన ఏసీ. అండ్ ఇది నా బెడ్. యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ ఇది ఈ వైపున ఉండే, కానీ కొంచెం సెట్ చేసిన బెటర్గా ఉంటుంది అని చెప్పేసి. అండ్ తర్వాత ఏంటంటే ఇగో మ్యాటు. కింద ఏంటంటే మన సామాన్లు ఇంకా వాటర్ బాటిల్స్ అంతా ఇక్కడ మంచం కింద ఉంటుంది. ఎందుకంటే ప్లేస్ ఉండదు. ఒకసారి చూడండి మీరు, ప్లేస్ ఎంత ఉంది, జస్ట్ ఒక 2 ఫీట్లు ఉంటుంది. ఒక మనిషి కూర్చొని తినడానికి అయితే పడుకోవాలి, లేదంటే కింద కూర్చోడానికి అంతే. ఒకటే మనిషికి ఉంటుంది ఛాన్స్, రెండో మనిషి వచ్చి కూర్చొని మాట్లాడడానికి ఛాన్స్ అయితే ఉండదు. చూడండి, ఇది నా బోల కోసం ఒక చిన్న సెటప్, బోలు పెట్టుకోవడానికి ఇట్లా. అండ్ ఇది చిన్న ర్యాకు, కూరగాయలు ఇట్లా పెట్టుకోవడానికి. ఆ ఫ్రిడ్జ్ కింద వాటర్ బబుల్స్, అక్కడ టీషర్ట్లు హ్యాంగ్ చేసుకున్నా అంతే జస్ట్. ఇంకా మనకు అల్మరా అట్లాంటిది ఏమి ఉండదు. మరి మనం వంట ఎక్కడ చేసుకుంటాం? ఇప్పుడు ఇది బోల సామాన్ అయితే వంట ఎక్కడ చేసుకుంటామంటే ఇక్కడ చూడండి. ఇప్పుడు నేను రైస్ ప్రిపేర్ చేస్తున్నా. ఇది స్టవ్ సెటప్. ఫస్ట్ ఏంటంటే ఈ టేబుల్ కూడా లేకుండే, ఈ మధ్యన మీకు చూపెట్టడం కోసం మరీ సింపతి వీడియో చేయొద్దు కాబట్టి బెటర్గా చేసిన, కొద్దిగా సెటప్ చేసిన తర్వాతనే వీడియో చేస్తున్నా. దీనికి మధ్యలో ఒక చిన్న గోడ. అండ్ ఇక్కడ వండిన తర్వాత ఎగ్జిట్ ఫ్యాన్ ఉండదు. చూడండి, ఎగ్జిట్ ఫ్యాన్ ఉండదు. సో దానికోసం అని చెప్పేసి ఖచ్చితంగా డోర్ ఓపెన్ చేసి పెట్టాలి, ఏసీ ఆఫ్ చేసి పెట్టాలి. తింటాం, ఓకే, పడుకుంటాం. మరి ఫ్రెషప్ కావడానికి వాష్రూమ్ ఎట్లా అంటే, వాష్రూమ్ వచ్చేసి డోర్ క్లోజ్ చేస్తేనే మనం వాష్రూమ్లోకి వెళ్ళడానికి ఉంటుంది. ఇది ఇప్పుడు ఈ లోపల ఉన్నది వాష్రూము. దీనికి డోర్ ఉండదు. చూడండి, క్లాత్, ఇది జస్ట్ క్లాత్ కట్టేసి ఉంది అంతే. ఇంకా ఇదే పరిస్థితి. ఒకసారి వాష్రూమ్లోకి పోదాం. ఇది వాష్రూము. ఇది రీసెంట్గా మా సారు షవర్ పెట్టిపించిండు. అండ్ దీనికి కూడా చూడండి, దీనికి విండో ఉండదు. ఒక రకంగా నాకు ఇది బెటర్, ఎందుకంటే లైట్ కోసమైనా సరే వంట చేసినప్పుడు వెళ్ళడానికి. అండ్ ఎగ్జిట్ ఫ్యాన్ లేదు, ఫస్ట్ ఇంపార్టెంట్. చూడండి, ఇది నా టాయిలెట్, నా వాష్రూము. నేను ఫ్రెషప్ అయితే ఇందులోనే, బట్టలు ఇందులోనే వండుకోవాలి. దరిద్రం ఏంటంటే ఇక్కడ వంట నడుస్తుంది, మీరు చూసిన గ్యాసు, వంట వండుకోవాలి, ఇక్కడ కూర్చొని తినాలి. ఇక్కడ బాత్రూమ్కి వెళ్ళడానికి ఎంత గలీజ్ అంటే గలీజు. నేను ఇక్కడనే చూడండి, ఈ ట్యాప్ కనిపిస్తుంది, ఇదే ట్యాప్కు నేను నా బియ్యం కడుక్కుంటా, ఇందులోనే బోళ్ళు తోముకుంటా, ఇందులోనే బట్టలు వండుకుంటా, ఇందులోనే బాత్రూమ్ కూడా టాయిలెట్. ఇదే ఇక పరిస్థితి ఇట్లా ఉంటుంది. ఇండియా అనే కాదు, నేను శ్రీకాంత్ ఒక్కందే అని కాదు, మా సార్ గురించి అని కాదు, 50% చెప్తున్నాను కదా, 50% ఆల్మోస్ట్ రూమ్స్ ఇట్లా ఉంటాయి. ఇంతే చిన్నగా ఉంటాయి. ఇట్లనే పరదాలో ఏదో ఉంటుంది. ఒక సాటి మనిషి, ఇప్పుడు మనిషి ఎవరైనా మనిషే. వాళ్ళు హిందువుల, ముస్లింల, క్రిస్టియన్సా, లేదంటే ఇంకెవరైనా అని కాదు. ధనికుల, పేదోళ్ళ, మురికివాడలు ఉన్నారా, పెద్ద పెద్ద భవంతులు ఉన్నారా అని కాదు. మనిషి ఎవరైనా మనిషే. ఇప్పుడు ఏదో పెద్ద భవంతి అట్లుండాలి ఇట్లుండాలని కాదు, మినిమం బేసిక్స్ ఉండాలి కదా. ఇప్పుడు చూడండి, క్లాత్, డోర్ ఉండాలి, లేదంటే ఎగ్జిట్ ఫ్యాను, మినిమం ఇది బేసిక్. ఇది నేను చెప్పేది ఏంటంటే, సాటి మనిషిని మనిషిగా చూడనప్పుడు
నువ్వు గుడికి పోతే ఏం లాభం, నువ్వు చర్చికి పోతే ఏం లాభం, నువ్వు మసీదుకి పోతే ఏం లాభం, నువ్వు అర్చన చేయిస్తే ఏం లాభం. ఇదొక్కటే మ్యాటర్ కాదు, నేను చెప్పేదంటే నా ఎగ్జాంపుల్గా పెడుతున్నా అంతే. ఇంకా చాలా రకాలుగా మనుషులను మనుషుల లెక్క చూడకుండా ప్రవర్తిస్తారు మనుషులు, వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. ఇప్పుడు మనం ఒక బ్యాడ్ థింగ్ చూసినాం, ఏంటంటే ఆ డోర్ లేకపోవడం, ఇక్కడనే వండుకోవడం, ఇక్కడనే వెళ్ళడం, ఇది బ్యాడ్ థింగ్ అయితే. సో దీన్ని చూసి మనం జడ్జ్ చేయలేము ఒక దేశాన్ని అండ్ ఒక మనిషిని. మా సారు నాతోటి కలిసి తింటాడు, లైక్ ఒక కొడుకు లెక్క చూసుకుంటాడు, వాస్తవం ఇది. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు సౌదీ అరేబియాలో ది బెస్ట్ బాగా నచ్చే థింగ్ ఏంటంటే, మామూలుగా మనం ఇండియాలో అయితే ఒక మున్సిపాలిటీ అయినా చెత్త తీస్తే ఎంత వివక్షత కొద్ది చూస్తాం, అంటే ఎంత చీప్గా చూస్తాం ఆ క్యాండిడేట్ని. ఆ మున్సిపాలిటీ వాడు చెత్త తీస్తాడు, కనీసం దగ్గరికి పోము, అర్థం చేసుకోండి, చాలా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాం. కానీ సౌదీ అరేబియాలో అట్లా కాదు. ఒక ₹1,00,00,000 కారులో వచ్చిన వ్యక్తి నమాజ్ చేసే టైంలో నిల్చొని నమాజ్ చేస్తున్నప్పుడు మున్సిపాలిటీ అయినే కాలు చేతులు కడుక్కొని వచ్చి ఆయన పక్కన నిల్చొని నమాజ్ చేస్తాడు. అండ్ అదే మున్సిపాలిటీ బట్టల మీద షాపింగ్ మాల్కి అవసరం ఉంటే పోతాడు, సూపర్ మార్కెట్లకు పోతాడు. అంటే అది ఉండదు, చెత్త తీస్తారని ఈ భావం ఉండదు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు సేవ చేస్తారు మనందరికీ. ఇప్పుడు సమాజం మంచిగా ఉండాలంటే వాళ్ళు చెత్త తీసేయడం వల్లనే సమాజం మంచిగా ఉంటుంది. నేను మా సార్ని అడిగినా, సార్ నేను ఇట్లా ఎప్పుడు నేను ఇండియాలో అంటే దాని ఇంటెన్షన్ ఒకటే, ఏంటంటే వాళ్ళు సమాజానికి సేవ చేస్తారు, వాళ్ళు దైవంతో సమానం, వాళ్ళని మనం చీప్గా చూస్తే మనం దైవాన్ని చీప్గా చూసినట్టు అయితే అని ఒక మాట చెప్పిండు మా సార్. సో అర్థం చేసుకోవాలి, మనం ఏంటంటే సాటి మనిషిని మనిషి లెక్క చూడడం నేర్చుకోవాలి. మనము ఈ మధ్యకాలంలో గమనించుకుంటే చర్చీలు, మసీదులు, గుళ్ళు, కట్టడాలు కొత్త కొత్త కన్స్ట్రక్షన్ చాలా జరుగుతుంది. అండ్ పూజలు చాలా వరకు పెరిగినాయి. చర్చిలలో, మసీదులో ఉపవాస ప్రార్థనలు, ఇఫ్తార్ విందులు, ఊర్లలో అమ్మవార్లను నిలబెట్టడం కావచ్చు, లేదంటే వినాయకుని పండుగలు కావచ్చు, బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. జాతరలన్నీ, ఉత్సవాలన్నీ బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఇందులో బాధపడాల్సిన విషయం ఏంటంటే, పూజలు చేసే మనము, చర్చిలో ప్రేయర్ చేసే మనము, మసీదులో నమాజ్ చేసే మనము చిన్న చిన్న పిల్లల్ని, స్కూల్కి వెళ్ళే పిల్లల్ని రేపు చేస్తున్నాం, ముసలోళ్ళని రేపు చేస్తున్నాం. ఆ స్త్రీల పట్ల గౌరవం ఉండలేము. ఒక అమ్మాయిని చూసి ఇమీడియట్గా మనం కామెంట్స్ చేస్తున్నాం. ఒంటిలో భయం లేకుండా విచ్చలవిడిగా మాటలు మాట్లాడుతున్నాం, రేపులు చేస్తున్నాం. సో ఇదంతా దేనికి దారితీస్తుంది? ఇది చిన్నపిల్లల్ని రేపు చేసినప్పుడు చూసుకుంటుంటుండు దేవుడు, చెడు జరిగినప్పుడు చూస్తుండు దేవుడు అని మనం మాట్లాడాలన్నా, దేవుని జడ్జ్ చేయాలన్నా? లేదంటే ఎవరు నువ్వు 9 రోజులు పూజ చేసినావు, నెల మొత్తం ఉపవాసం ఉన్నావు, డైలీ 5 times నమాజ్ చేస్తున్నావు, నువ్వు వెళ్ళి అట్లా చేస్తున్నావు ఎందుకు అని మనం మనిషిని జడ్జ్ చేయాలా? ఒకసారి ఆలోచించండి, తప్పేవరిది? ఇప్పుడు ఆయన హిందువా, ముస్లిమా, క్రిస్టియనా కాదు, దేవుడా మనిష, జస్ట్ ఒకటే, దేవుడా మనిష. ఇంకొక సంఘటన ఏంటంటే, ఇది మనం రెగ్యులర్గా చూస్తాం, ఇది ప్రతి ఇంటి కథ అని చెప్పచ్చు. ఆల్మోస్ట్ ఇంకా తెలంగాణలో అయితే చాలా వరకు ఉంది ఇది, ఈ సిస్టమ్, కల్చరు. ఈ కల్చర్ను మరి ఎవడు కనిపెట్టిండో నాకు అర్థమవుతుందో వాడు దొరుకుతుంది అంత. ఏంటంటే, 2 అన్నదమ్ములు ఉంటారు ఇంట్లో. అమ్మ ఒక నెల తమ్ముని దగ్గర తినాలి, ఒక నెల అన్న దగ్గర తినాలి. అది మనం తల్లికి ఇచ్చే రెస్పెక్టు. మళ్ళీ వచ్చినప్పుడు కూడా ఆ నెల వచ్చినప్పుడు ఎట్లా చేస్తుందంటే, ఆ నెల రోజులు కోడలు కావచ్చు, కొడుకు కావచ్చు. ఈరోజు కొడుకుల పరిస్థితి కూడా అంతే. ఎంత ఘోరంగా అంటే, ఒక బుచ్చగాలు వస్తే ఇంటికి వేసినట్టు, వేసినాం కదా తిను, ఎందుకు లొల్లి పెడుతున్నావు డైలాగులు. ఆమె రక్తం అంతా ఒక రక్తం ముద్ద లెక్క నిన్ను వేసి ఆ సృష్టిలో లేని నొప్పులన్నీ తీసుకుంటా నిన్ను, కానీ ఒక 30 ఏళ్ళు నిన్ను పెంచి నీకు లగ్గం చేసి ఇదంతా నీకు రెడీ చేసి పెడితే నువ్వు ఇంట్లో కూర్చొని ఏమంటావు? అమ్మ వేసినాం కదా తిను, ఎందుకు అరుస్తున్నావు, సైలెంట్గా ఉండేస్తా లేదా, ఇట్లాంటి మాటలు మాట్లాడతాం. ఇంకా పైన ఏంటంటే ఇంకా దరిద్రము, ఆ కోడలు అనటామే అండ్ వాళ్ళ పిల్లలు కావచ్చు. మీరు లేడీస్ తప్పుగా అనుకోకుర్రి, ఏంటంటే ఒక్క బ్లౌజ్ రేటు ఇలా మార్కెట్లో 5,000 రూపాయలు ఉంటుంది. కానీ మీ అత్తకు కూడేయాలంటే నీకు చేయి రాదు. మీరు ఇంట్లో ఉన్న ముసలులను, తల్లిదండ్రులను గౌరవించని మీరు దేవునికి ₹1,00,00,000 నెత్తిన కిరీటం పెట్టినా దేవుడు ఆ కిరీటాన్ని చెత్తబుట్టిలో పడేయడానికి కూడా ఇష్టపడాడు. అసలు దేవుని దాకా పోదు అది. సో ఇంట్లో తల్లిదండ్రులను పూజిస్తే నువ్వు దైవాన్ని పూజించినట్టే, అది మర్చిపోకండి. ఇప్పుడు నేను ఇంకొకటి ఫైనల్గా చెప్తా, ఏంటంటే
సృష్టిని సృష్టించిన వాడు భగవంతుడు, దేవుడు అని మనం మాట్లాడతాం, రైట్? సృష్టిని మొత్తం దేవుడు సృష్టించినప్పుడు దేవుడు నువ్వు కష్టపడి నువ్వు చెమటోర్చి నీ భార్య పిల్లల కోసమని కూడబెట్టుకున్న డబ్బులు దేవుడు అర్చనలో ఇవ్వమని చెప్పాడు. దేవుడు ఇంకొక జీవిని బలి ఇవ్వమని చెప్పాడు. దేవుడు ఒక మతానికి ఇంకొక మతానికి విద్వేషం రెచ్చగొట్టి దేవుడు గొడవలు చేసుకోమని చెప్పాడు. దేవుడు ఉన్నాడు అని నువ్వు నమ్మినప్పుడు పూర్తిగా సొసైటీని యాక్సెప్ట్ చేయాలి, పూర్తిగా జ్ఞానం పెంచుకోవాలి, పూర్తిగా దైవత్వంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఒకసారి ఆలోచించండి, దేవుడు సృష్టించిన మనుషులం మనం, రైట్? అంతే కదా మీరు మాట్లాడేది. దేవుడు సృష్టించిన మనుషులం మనం కాబట్టి మన దగ్గర ఒక మొబైల్ ఫోన్ ఉంది ఈరోజు, అందులో నీకు నచ్చని ఫోటో, జస్ట్ ఒక నచ్చని పిక్ ఆర్ మెసేజ్ ఉంటే ఇమ్మీడియట్గా నువ్వు డిలీట్ చేస్తున్నావు. సృష్టిని సృష్టించిన దేవునికి సృష్టిలో నచ్చనిది ఏదన్నా ఉన్నప్పుడు డిలీట్ చేస్తాడు. అసలు దాన్ని ఆయన సృష్టించినప్పుడు ఆయనకు నచ్చని ఎందుకు పెట్టుకుంటాడు అందులో? ఆలోచించండి. సో దేవునికి నచ్చడం నచ్చకపోవడం అనేది కాన్సెప్ట్ 100% తప్పు. దేవుడు మనిషిని క్రియేట్ చేసిండు అని అన్నప్పుడు జస్ట్ నీకు ఒక ప్రాణం పోస్తున్నారు, అబ్బాయి నువ్వు బ్రతుకు, నీకు నచ్చినట్టు బ్రతుకు అని చెప్తాడు. మరి మత గ్రంథాలు ఏం చెప్తాయి, మరి మతాలు ఏం చెప్తాయి అంటే నీ మతాన్ని నువ్వు గౌరవించు, మతాన్ని ప్రేమించు, నీ మతంలో నువ్వు సాగిపో. ఎట్ ద సేమ్ టైం ఆపోజిట్ మతాన్ని నువ్వు గౌరవించని చెప్తాయి. కానీ ఇక్కడ ఎప్పుడు విద్వేషాలు రెచ్చిపోతాయి అంటే కేవలం మన దేవుడు ఉన్నాడు అని మనం మాట్లాడడం వల్ల, మన మతమే గొప్పదని మాట్లాడడం వల్లనే మత విద్వేషాలు జరుగుతాయి. సో అప్పటి వరకు నువ్వు ఎప్పుడైతే న్యూట్రల్గా ఉంటావో, నీ దేవునికి నువ్వు మొక్కుకుంటావు, నువ్వు నీ గుడికి పోవాలంటే గుడికి వెళ్తావు, చర్చ్ కంటే చర్చ్కి వెళ్తావు, మసీద్ కంటే మసీద్కి వెళ్తావు, ఎట్లాంటి డిస్టర్బెన్స్ ఉండదు. ఎప్పుడైతే నా దేవుడే గొప్ప అని నువ్వు బయట ప్రపంచానికి చెప్పాలనుకుంటున్నావో అప్పుడు దేవుణ్ణి బయటికి తీసి నువ్వు రోడ్డు మీద పెట్టి దేవునితో వ్యాపారం చేసి, దేవునికి ఒక మండపం వేసి, దేవునికి ఒక మైకు పెట్టి సమాజం పట్ల రుద్దాలని చూసినప్పుడు, డైలీ 5 సార్లు నమాజ్ జరిగినప్పుడు మైకులతోటి చెవులలో గుయ్యి గుయ్యమన్నప్పుడు, అమ్మవారి ఉత్సవాలు అయినప్పుడు చెవులలో గుయ్యి గుయ్యమన్నప్పుడు, చర్చిలలో ఫెస్టివల్ అయినప్పుడు చెవులలో గుయ్యి గుయ్యమన్నప్పుడు దేవుడు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సో బాగా గుర్తుపెట్టుకోండి, దేవుణ్ణి బజార్లో పెట్టకండి. దేవుణ్ణి బజార్లో వచ్చినప్పుడు ప్రతి ఒక్క మనిషి ఒక అమ్మవారిని పెట్టినప్పుడు ముస్లిం క్యాండిడేట్ కావచ్చు, క్రిస్టియన్ క్యాండిడేట్ కావచ్చు, అక్కడికి రాగలగాలి. ప్రతి ఒక్క కులం వాళ్ళు అక్కడికి రాగలగాలి, ప్రతి వాళ్ళు చూడగలగాలి, ఏదైనా కార్యక్రమం అమ్మవారు చేయాలనుకుంటే చేయగలగాలి. అట్లున్నప్పుడే అక్కడ దేవుడు నిలబడతాడు. మసీదులో అయినా సరే నువ్వు ఎవరైనా సరే వెళ్ళి నమాజ్ చేసుకోవడానికి ఉన్నప్పుడే దేవుడు అక్కడ నిలబడతాడు. సో అంతే తప్ప ఇంకా ఈ ప్లేస్లో ఇట్లా వీళ్ళు రావద్దు, వీళ్ళ వివక్షత ఇవన్నీ ఉన్నప్పుడు దేవుడు అక్కడ ఉండడు. బాగా అర్థం చేసుకోండి. సృష్టిని సృష్టించిన దేవునికి మనం ఏమి ఇచ్చుకోగలుగుతాం? రెస్పెక్ట్ ఇచ్చుకోగలుగుతాం, అంతకు మించి ఏం లేదు. సో రెస్పెక్ట్ ఇవ్వాలన్నప్పుడు దేవుని పట్ల మూఢ విశ్వాసాలు మొత్తం వదిలేసి సాటి మనిషిని దేవునిగా చూసి గౌరవించి, సాటి జంతువులను, సాటి ప్రాణులను అన్నిటినీ సమానంగా చూసి గౌరవంగా ఉందాం. దేవునికి ఒక గౌరవాన్ని దక్కిద్దాం. అర్థం చేసుకుంటే ఇంకా మనం దేవుని గురించి మళ్ళీ మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉండద్దు. సో చూద్దాం, మీరు చేసే కామెంట్లను బట్టి లేదంటే మీ ఒపీనియన్ బట్టి ఏదో ఒక రోజు మళ్ళీ ఈ టాపిక్ పైన లైవ్ పెడతా, లైవ్లోకి తీసుకుంటా, వీలైతే మాట్లాడదాం. సో ఉంటా. థ్యాంక్ యూ.